పులివెందుల స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం మంటగలిసిపోయిందని, పులివెందుల చరిత్రలో ఇటువంటి ఎన్నికలు చూడలేదని ప్రభుత్వంపై, పోలీసులపై, ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యక్తిగతంగా విమర్శలకు పాల్పడ్డారు జగన్మోహన్ రెడ్డి. పూర్తి నిస్సహాయత, ఫ్రస్ట్రేషన్, దాదాపు ఏడ్చినంత పనిచేశారు నిన్న ప్రెస్ మీట్లో. పులివెందుల వారి అడ్డా, తాత రాజారెడ్డి దహనకాండ, తండ్రి వైఎస్ హత్యాకాండ వెరసి ఫ్యాక్షన్ కుటుంబంలో నెత్తురుకూడు తిని పెరిగిన జగన్మోహన్ రెడ్డి పులివెందులలో పట్టుకోల్పోవటం జగన్ను పిచ్చెక్కిస్తుంది. తట్టుకునే ధైర్యం ఆయనకు లేదు. ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం కడప జిల్లా ఆధ్వర్యంలో 1996లో 50 పేజీలతో ఒక పుస్తకం వచ్చేశారు. అంటే 30 సంవత్సరాల క్రితం ప్రొద్దుటూరుకు చెందిన కె జయశ్రీ అనే మహిళా న్యాయవాది నేతృత్వంలో కడప జిల్లాలో పాలిగాళ్ల రాజ్యం పేరుతో కడప పాలిగాళ్ల చరిత్రను కళ్లకు కట్టే విధంగా 3 దశాబ్దాల క్రితమే ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ఒక పుస్తకం ప్రచురించింది. అంటే మనం ఖచ్చితంగా వారిని అభినందించాల్సిందే. పాలిగాళ్ళు అనే పదం పాలిగార్స్ నుంచి వచ్చింది. రాయలసీమలో పాలించే వాళ్లను పాలిగాళ్ళు అని పిలిచేవారు. ఈ పాలిగాళ్ళు ఎంత వికృతంగా పాలన చేసేవారో నాటి రాయలసీమ మొట్టమొదటి కలెక్టర్ థామస్ మన్రో బ్రిటిష్ కాలంలో క్రీస్తకం 1800 గుర్తించిన ఈ పాలిగాళ్లను ఇంగ్లీష్లో ఫ్యాక్షనిస్టులు అని మొదటిసారి సంబోధించాడు.